ఆవు పాలు గేదె పాలు. నేనేం పాలు తాగే పాపనా? పోనీ అదైనా చెప్పు. నేను పాపనైతే పాలు తాగుతాను. మీరు నిజంగా పాపేనమ్మా? అయితే తాగేస్తాను. పాపనన్నావుగా, మరి నాకు మందు ఇచ్చావా? ఏడుస్తాను. ఏంటమ్మా? నేను పాపనే కదా, మంచి మంచి బొమ్మలు తీసుకురా, నేను ఆడుకుంటాను. బొమ్మలు లేకపోతే బొమ్మలు పుస్తకాలైనా తీసురా, లేకపోతే నేను ఏడుస్తాను, అరుస్తాను, తెస్తానమ్మా. నేను పాపను, గుళ్ళి పాపను. ఇవిగానమ్మా పుస్తకాలు. తెచ్చావా? మా అమ్మ మంచిది, బొంగోరు తల్లి. అమ్మా నేను ఆడుకుంటాను, నువ్వు వెళ్ళి వంట చేసుకో. నాన్నొచ్చే అన్నం పెట్టాలిగా. ఇవేం బొమ్మలు, బట్టలు లేవు. Sweet baby. ఏమో డాక్టర్, మ్యాగ్జిన్ కావాలంటే ఇచ్చాను, చూస్తున్నారు. కాసేపటికల్లా కేక వినిపించింది. ఇన్నేళ్ల తర్వాత ఈ కేసుకు ఒక మంచి ఆధారం దొరికింది. ఈవిడ ఈ బొమ్మ చూస్తుండగానే కాకవేసి పడిపోయి ఉండాలి. అంటే ఈ బొమ్మకు ఈవిడ మెంటల్ షాక్ ఏదో సంబంధం ఉండి ఉండాలి. మీరు వెంటనే న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ జగదీష్ గారికి ఫోన్ చేసి పిలిపించండి. ఎస్ డాక్టర్. నర్స్, పేషెంట్ రూమ్ థియేటర్కి తీసుకురండి. నేను ఇప్పుడు కదమ్మా, తర్వాత ఈ ముద్ద ఎవరి ముద్ద? నా ముద్ద. ఈ ముద్ద తెలుసా? డాడీ ముద్ద. అది కదమ్మా, ఇది మీ ముద్ద. మరి ఇంకో ముద్ద తినాలి ఇప్పుడు. ఇది ఎవరి ముద్ద? మమ్మీ ముద్ద. బేబీ ఇక్కడ నిద్రపోమ్మా. నిద్రపోతే నువ్వు వెళ్ళిపోతావు. చూడమ్మా, నువ్వు మంచి బేబీవి కదూ, బంగారు తల్లివి కదూ, నిద్రపోమ్మా, చాలా పొద్దుపోయింది. మంచి డాడీ కాదు, బంగారు డాడీ కాదు, ఒక కథ చెప్పమ్మా, నిద్ర వచ్చేస్తుంది. చూడు, నేను మీ అక్కయ్య స్నేహితుడి, శ్రేయోభిలాషి. చనిపోతూ తన హత్యకు సంబంధించిన రహస్యం నీకు తెలుసని నువ్వు నిజం చెప్తావని నాతో చెప్పింది. నిజం తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారా? ఇక్కడ దాని నీడ కూడా పడకూడదే. మరి ఎక్కడా ఎప్పుడు? ఎల్లుండి పొద్దున్న 8 గంటలకి.